అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్పలు తప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ చేపట్టినటువంటి యూరియా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో యూరియా కోసం ఎవరు పడిగాపులు కాయకూడదంటూ కూడా వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం మనం భూత్పూరు రైతు వేదిక దగ్గర ఉన్నాము. ఈ రైతు వేదిక దగ్గర వ్యవసాయ అధికారి మురళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రజెంట్గా ఆ యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు తప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు యాప్ను డెమో ద్వారా ఒకసారి చూద్దాం మనం. దీని గురించి మీ ఫోన్లో వివరించండి, అక్కడ డెమోలో మన కెమెరా పర్సన్ చూపిస్తాడు. చెప్పండి సార్, అసలు ఫస్ట్ ఈ యాప్ ఏ విధంగా అనిపిస్తుంది? ఈ యాప్ ఇంతకుముందు రైతులు యూరియా కోసము ప్రతి ఒక్క అంటే ఏ షాప్లో వస్తుంది ఏంటో సమాచారం లేకుండా ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా చాలాసేపు వెయిట్ చేసి యూరియా రాక కోసం ఎదురు చూస్తుండే. ఇప్పుడు ఈ యాప్ వల్ల ఈ సమస్య అయితే తప్పింది. ఎందుకంటే రైతులకు ముందుగానే జిల్లాలో ఏ షాప్లో ఎంతెంత ఉంది యూరియా అనే సమాచారం తెలుస్తుంది. అలాగే వాళ్ళ పట్టదారు పాస్బుక్తో అర్హులైన రైతులు మాత్రమే యూరియాను బుక్ చేసుకుంటున్నారు. ఆ షాప్కి వెళ్ళి 24 గంటల్లో దాన్ని తీసుకుంటున్నారు. సో అంటే ఫస్ట్ మనం ఒక పని చేద్దాం సార్, మీరు ఇటువైపు రండి సార్, మీరు ఇటువైపు రండి. సో ఫస్ట్ మీ ఫోన్ ద్వారా మీరు ఇక్కడ వివరించేది మొత్తం కూడా స్క్రీన్ పైన చూద్దాం. ఒకసారి మీ ఫోన్ ఆన్ చేయండి సార్. ఫోన్ ఆన్ చేసి ఫస్ట్ ఇది ఎలా ఆన్ చేయాలి అనేది చెప్పండి సార్. ఇది మనకు ఫెర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ అని చెప్పి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. రైతులందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అప్లికేషన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఫార్మర్ సిటిజన్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే అతనికి చాలామంది రైతులు చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు కాబట్టి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఫార్మర్ కానీ అలాగే సిటిజన్ కానీ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఫార్మర్ బదులు ఎవరైనా సరే సిటిజన్ వాళ్ళ మొబైల్ నెంబర్ను ఉపయోగించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. మొదటగా ఏం చేయాలంటే ఫార్మర్ కానీ సిటిజన్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత రైతులు కాదు ఎవరైతే బుక్ చేస్తున్నారో, అంటే ప్రస్తుతానికి నేను బుక్ చేస్తున్నాను కాబట్టి నా మొబైల్ నెంబర్ను నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకు సంబంధించిన జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ నెంబర్ అయితే నేను ఎంటర్ చేశానో ఆ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ సమాచారాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ రైతుకు సంబంధించిన పట్టదారు పాస్బుక్ను ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సురేష్ గౌడ్ అని చెప్పి ఎలికిచెర్ల గ్రామానికి సంబంధించిన రైతు ఉన్నారు. ప్రస్తుతం అతనికి ఒకసారి మనం బుక్ చేసి వివరిద్దాం. సార్, అంటే మీ పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి వివరాలు ఒకసారి సార్కి చెప్పండి. అది ఆ నెంబర్ ఎంటర్ చేస్తారు సార్ దాంట్లో. ఓకే, ఇక్కడ మనం రైతుకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేస్తున్నాము. అతను పట్టదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ సంబంధించిన రైతుకు అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ వెళ్ళిన మొబైల్ నెంబర్ కూడా మన కింద లాస్ట్ 5 నెంబర్లు చూపిస్తారు, 62434 అని చెప్పేసి. ఒకవేళ ఆ నెంబర్ వేరే కనుక ఉన్నట్టుంటే ఆ రైతులు సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి ఆ నెంబర్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి మనకు ఓటీపీ రావడం జరిగింది రైతుకు. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాము. 3230 అనే ఓటీపీ రావడం జరిగింది. తర్వాత వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత ఈ రైతుకు ఎంత పొలం ఉంది, 2 ఎకరాల 36 గుంటలు ఇక్కడ ఈ రైతుకు సంబంధించి ఉంది. నెక్స్ట్ దీనిలో ఏం చేయాలంటే ఇతను ఆల్రెడీ మొక్కజొన్న ఇక్కడ ఏ పంటలు వేశాడు అని చెప్పి యాక్చువల్గా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇతను మొక్కజొన్న పంట వేసినట్టు ఇదివరకే ఇక్కడ ఎంటర్ చేశాడు కాబట్టి మనకి ఆప్షన్ అనేది రావట్లేదు. 2 ఎకరాల 36 గుంటలు మొక్కజొన్న పంటను సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ పంటను బట్టి ఏ పంట అయితే వాళ్ళు ఎంచుకుంటారో ఆ పంటను బట్టి ఇక్కడ ఎన్ని బస్తాలు యూరియా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఎకరాలోపు రైతులకు ఒక దఫాలో ఎకరా నుంచి 5 ఎకరాల రైతులకు 3 దఫాలలో 5 ఎకరాల నుంచి 20 ఎకరాలు ఉన్న రైతులకు 4 దఫాలలో యూరియా ఇవ్వడం అనేది ఇక్కడ ఈ యాప్లో ఉంది. ఆ రకంగా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ బుక్ ఫైలర్ అనే ఆప్షన్ ఉంది పక్కన. మనం నెక్స్ట్ బుక్ ఫైలర్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇతనికి మొక్కజొన్న 2 ఎకరాల 36 గుంటలు వేశాడు కాబట్టి ఇతనికి మొత్తము 10 బస్తాలు ఇతనికి యూరియా అనేది అలాట్ చేయడం జరిగింది. ఇందులో నెక్స్ట్ ఇక్కడ బుక్ అనే ఆప్షన్ ఉంది. బుక్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకు సంబంధించిన మన జిల్లాలో ఉన్న మండలాలు మొత్తం కనపడతాయి అన్నమాట. అందులో ఏ మండలంలో యూరియా ఉందో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అడ్డాకుల మండలం సెలెక్ట్ చేసుకున్నాను. అందులో అగ్రో సేవ కేంద్రం 2లో 56 బస్తాలు, అక్షర ట్రేడర్స్లో 295 బస్తాలు ఈ రకంగా చూపించడం జరుగుతుంది. తర్వాత రైతు ఏ డీలర్ దగ్గర అయితే యూరియా కొనుగోలు చేస్తాడో ఆ డీలర్ను ఇక్కడ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఎన్ని బస్తాలు కావాలి, ఇతనికి 5 బస్తాలు మొదటి దఫా కింద అలాట్ చేయడం జరిగింది. ఈ 5 బస్తాలలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ బ్యాగ్స్ ఫర్ బుకింగ్ అని చెప్పి పక్కన ఆప్షన్ ఉంది. యాడ్ బ్యాగ్స్ ఫర్ బుకింగ్ అని దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ కింద సబ్మిట్ ఫెర్టిలైజర్ బుకింగ్ అని ఉంది. సబ్మిట్ ఫెర్టిలైజర్ బుకింగ్ అనేది ఆప్షన్ ఎంటర్ చేస్తే ఈ రైతుకు ఒక టోకెన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ సంబంధించిన రైతు ఆ అక్షర ట్రేడర్స్కి వెళ్ళి ఆ టోకెన్ నెంబర్ను అతనికి చూపించి సంబంధిత పట్టదారు పాస్బుక్ అలాగే ఆధార్ కార్డును అతనికి ఇచ్చేసి ఈ యూరియా బ్యాగులు అతను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సార్ అంటే ఒకసారి తీసుకున్న తర్వాత రైతు ఒకసారి పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎన్ని రోజుల్లో తీసుకోవడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఒక్కొక్క దఫాకు 15 రోజులు అనేది గ్యాప్ ఉంటుంది. ఇక్కడ 1 ఎకరం లోపు రైతులైతే ఒకటి దఫాలో ఇస్తారు. 1 నుంచి 5 ఎకరాల రైతులకు 2 దఫాలు, 5 ఎకరాల నుంచి 20 ఎకరాల వాళ్ళకు 3 దఫాలు, 20 పైన ఉన్న వాళ్ళకు 4 దఫాలుగా యూరియాను ఈ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎక్కడైనా అంటే మీ క్లస్టర్లకు సంబంధించి ఎక్కడైనా టెక్నికల్గా సమస్యలు వస్తే రైతులకు మీరు ఏ విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇందులో టెక్నికల్గా సమస్యలు ఏం లేవండి. యాక్చువల్గా ఒకటే టెక్నికల్ సమస్య ఉంది. ఏంటంటే ఫార్మర్ యొక్క పాస్బుక్కు సంబంధించిన మొబైల్ నెంబరు వేరే ఉంటే ఓటీపీ రాదు కనుక అదొక సమస్య తప్ప ఎలాంటి సమస్యలు లేవు. అది కూడా సంబంధించిన రైతులు వాళ్ళకి సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి ఆ నంబరు మార్చుకునే అవకాశం ఉంది. అది కూడా మనకు 1-2 నిమిషాల్లోనే అయిపోతుంది. సో సార్ గతంలో ఇప్పటికీ ఈ యాప్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? అంటే రైతుల నుంచి స్పందన ఎట్లుంది? రైతులు ఏమంటున్నారు? రైతుల నుంచి స్పందన అనేది ఇదివరకు అయితే సమాచారం లేకుంటుండే, ఇప్పుడు సమాచారము కరెక్ట్గా ఉంది. డీలర్స్ కూడా వాళ్ళు దాన్ని ఇతర వ్యక్తులకు విక్రయించే అవకాశం లేదు కాబట్టి సంబంధించిన రైతులు మాత్రమే దాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి రైతులు వాళ్ళంతా వాళ్ళు బుక్ చేసుకొని దాన్ని కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతానికి. సార్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ మనకి యాప్లో చేసుకున్న తర్వాత డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా డీలర్ దగ్గర యూరియా లేదంటూ కానీ మీ ఇతర సమస్యలు వస్తే అవి మీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? అలాంటి సమస్యలు అయితే ఇప్పటివరకు ఏం రాలేదండి. రైతుకు ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల టైం ఉంటుంది. 24 గంటలు దాటిన తర్వాత ఏ రైతు అయితే దాన్ని కొనుగోలు చేయలేదో ఆ రైతుకు సంబంధించిన మళ్ళీ యూరియా బస్తాలు ఎన్ని మిగిలి ఉంటాయో అవి మళ్ళీ ఆ డీలర్ దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్లో నెక్స్ట్ రోజు చూపిస్తాయి. మళ్ళీ రైతులు మళ్ళీ బుక్ చేసుకుంటారు. కానీ డీలర్ దీన్ని ఇతర వ్యక్తులకు అమ్మే అవకాశం అయితే లేదు. సో చూస్తున్నాం మొత్తంగా రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సార్ రైతు కూడా ఒక అతను ఉన్నాడు మనకి ఇప్పటిదాకా బుక్ చేసినటువంటి అతను కూడా ఉన్నాడు. సార్ ఏంటి సార్ మీ పేరేంటి, ఏ ఊరు మీది, ఈ యాప్ ఎట్లా అంటే యాప్లో పరిస్థితి యూరియాని బుక్ చేసుకోవడం అది ఎంత ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? నా పేరు సురేష్ గౌడు, నా గ్రామం వెలికిచర్ల, భూత్పూర్ మండలం, మన్నార్ డిస్టిక్. యాప్ చాలా మంచిగా అనిపిస్తుంది. నేను నా పొలంలో పని చేసుకుంటూ నిన్న సాయంత్రం 4 గంటలకు 4 సంచులు మన భూత్పూర్ మండలం 4 సంచులు ఉన్నట్లు నాకు ఫోన్లో యాప్లో కనిపించింది. నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను, ఇప్పుడు తీసుకుపోదామని వచ్చాను. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే సార్ గతంలో చాలా చోట్ల పడిగాపులు కాసేవారు కొంతమంది. ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఇబ్బంది ఉంది అని అంటారు, కానీ అది నిజమా అబద్ధం అంటే ఏం చెప్తారు? ఒకరోజు 3-4 రోజులు తిరిగి తీసుకుపోయే బదులు ఇంటికాడనే కూర్చొని యాప్లో ఆన్ చేసుకొని తీసుకుపోవడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు తిరగాలంటే 4 రోజులు తిరగాలంటే పని వేస్ట్. నేను బాయ్ కాడ ఉండే యాప్లో చూసుకొని ఆన్ చేసుకున్నాను. అంటే మీకు ఈ వ్యవసాయ అధికారులు ఇక్కడ క్లస్టర్లకు సంబంధించి మీ అధికారులు మీ సపోర్ట్ బాగానే ఉందా? డీలర్ల నుంచి ఏమైనా సమస్యలు వస్తున్నాయా? ఇంకా సమస్యలు అయితే ఏం రాలేదు. అధికారులు మంచిగా స్పందన ఉంది, మంచిగా స్పందిస్తారు మాకు. ఓవరాల్గా ఈ గవర్నమెంట్లో వచ్చినటువంటి యాప్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? రిస్క్ లేకుండా ఉంటుంది, కాబట్టి కొద్దిగా తిప్పలు ఉంటుంది యాప్ చేసుకొని. కానీ యాప్ ఒకసారి యాడ్ అయినాక ఈజీగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. రోజు తిరిగి తీసుకునే బదులు ఇంటికాడ ఉండి ఆన్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు, వచ్చి తీసుకొని పోవచ్చు. శ్రమ తగ్గుతుంది రైతుకు. సో మొత్తంగా చూస్తున్నాం కొంతమంది అంటే ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యాప్ ద్వారా రైతులకు ఒరిగేది ఏం లేదని చెప్తున్నారు, కానీ మరోవైపు రైతులు మాత్రం ఇంటి దగ్గర ఉండి నేరుగా యూరియాని బుక్ చేసుకోవడం ద్వారా తమకు సమయం తగ్గడంతో పాటు పూర్తి స్థాయిలో తమ అనుకున్న టైంకి వచ్చి యూరియా తీసుకుపోవడం చాలా కష్టాలు తప్పాయని ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది అని అంటున్నారు. మరోవైపు అధికారులు కూడా యాప్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రైతులకు రావాల్సినటువంటి యూరియా పక్కదారి పట్టకుండా డీలర్లపై ఎప్పుడు కూడా మానిటర్ ఉంటుంది. ఎవరైతే రైతు తన బస్తాలను తీసుకోలేదో నెక్స్ట్ డే దాన్ని బ్యాలెన్స్ నిల్వలో చూపించాల్సి ఉంటుంది. గతంలో యూరియా పక్కదారి పట్టినట్లుగా ఈ యాప్ ద్వారా ఎక్కడ కూడా ఒక యూరియా బస్తా కూడా పక్కకు వెళ్ళడానికి అవకాశం ఉండకుండా ఉంటుందని చెప్పి కూడా రైతులు మరోవైపు అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ యూరియా యాప్ ద్వారా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా యాప్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, భూత్పూర్ నుండి.